ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా మీరు వచ్చి అక్కడ అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చండి. ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనది. దయచేసి రాబోయే 2-3 నెలల్లో దర్శనం వచ్చేవాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఖచ్చితంగా ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, మీరు ఇక్కడ చూడండి. ఈరోజు ఈనాడు పేపర్లో మీకు చక్కగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఎన్ని రకాల దారులు ఉన్నాయో, ఎటువంటి అవకాశాలు మన చేతిలో ఉన్నాయో వాళ్ళు చక్కగా ఒక పాంప్లెట్లు అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, మీకు ఇక్కడ చక్కగా వాళ్ళు చూపించారు. ఫస్ట్ శ్రీవారి సర్వదర్శనం అంటే ఉచిత దర్శనము, రెండవది స్లాటెడ్ సర్వదర్శనము, మూడోది ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనము, నాలుగోది సిఫార్సు దర్శనము అంటే బ్రేక్ దర్శనము, ఐదవది నవదంపతులు అంటే కొత్తగా పెళ్లి చేసుకున్న వారి దర్శనము, అలాగే ఆరవది ఎస్సీడీ టోకెన్లు, ఏడవది శ్రీవాణి ట్రస్ట్ ₹10,000 డొనేషను, అలాగే మరొకటిది చిన్నపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యం ఉన్నవారి యొక్క దర్శనము, మరొకటి శ్రీవాణి ట్రస్ట్ కాకుండా మనకి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు ఆ దర్శనము, సైనికులు రక్తదానం చేసేవారి దర్శనము. ఎన్ని రకాలుగా ఉన్నదో అంతా కూడా వారు చక్కగా ఒక పాంప్లెట్ ద్వారా మనకైతే ఇవ్వడం జరిగింది. మన వాట్సాప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తా. అప్పుడు ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చక్కగా ఇదొక్కటి మీ చేతిలో ఉన్న మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. ఓకే, ఇన్ని రకాలుగా ఉంటుందా, మీకు ఏది సూటబుల్, మీకు ఏది అవకాశం ఉందో ఇందులో మీరు ఒకసారి చదివితే మీకు అవకాశంలు తెలుస్తాయన్నమాట. ఇక ఈ పాంప్లెట్ని వాట్సాప్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, తప్పకుండా డౌన్లోడ్ చేసి చూసుకోండి. ఇక ఈరోజు సెకండ్ పాయింట్ ఏమిటి అంటేనండి, ఈరోజు డిసెంబర్ 16వ తారీఖు నుంచి జనవరి 14వ తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన ధనుర్మాసం జరుగుతుంది కాబట్టి సుప్రభాత సేవ రద్దు చేస్తారు. దీని బదులు తిరుప్పావ సేవ నిర్వహిస్తారు. అలాగే ఈ డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు కూడా ముందు గడప దర్శనం టికెట్ అయినటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన ఈ సేవలన్నీ కూడా మీకు ఉండవు. ఓకేనా? అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్లు కూడా మీకు ఉండవు. దయచేసి విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. అయితే మిగతా సేవలైనటువంటి ₹300 దర్శన టికెట్లు, వర్చువల్ సేవ ద్వారా ₹500 దర్శన టికెట్, స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు, సర్వదర్శన టోకెన్లు, కళ్యాణము, ఆర్స బ్రహ్మోత్సవము, ఉంజల సేవ మరియు సహస్ర దీపాలంకరణ సేవలు, సీనియర్ సిటిజను, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అలాగే మెడికల్ కోటా దర్శనాలు, శ్రీవాణి ట్రస్టు, ఇవన్నీ మిగతా అన్ని దర్శనాలు కూడా మీకు అందుబాటులోనే ఉంటాయి. అలాగే జనవరి 10 నుంచి 19 తారీఖు వరకు వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు టైంలో కూడానండి మీ అందరికీ కేవలం ₹300 దర్శన టికెట్టు, శ్రీవాణి ట్రస్ట్ ₹10,000 దర్శనం టికెట్టు, ట్రస్ట్ ఆర్ డోనార్ స్కీమ్స్ కింద ₹1,00,000 పైబడ్డవారు దర్శన టికెట్టు, అలాగే సర్వదర్శన టోకెన్లు మాత్రమే ఉంటాయి. దయచేసి విషయం మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు దాకా నేను చెప్పింది చాలా ముఖ్యమైనది. ఇది మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్లో జాయిన్ అయితే ఇది ఉంటుంది. ఇది మీరు ఒక్కసారి చదివితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈరోజు నేను చెప్పాలనుకున్న పాయింట్స్లో. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఎక్కువ మంది నన్ను అడుగుతున్నది జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు అయినటువంటి ₹300 టికెట్లు, రూములు ఎప్పుడు విడుదల చేస్తారు అని. వెయిట్ చేయండి. జస్ట్ ఒక 4-5 రోజుల్లో మీకు విడుదలవుతుంది. కాస్త ఓపిక పడితే అప్డేట్ రాగానే నేను మీకు చెప్పేస్తాను. కంగారు మీరు పడొద్దు. తొందర పడిపోయి అప్డేట్ వచ్చిన రోజు మీరు వీడియోస్ చూడలేదనుకోండి, నష్టపోయేది మీరే. నేను ప్రతిరోజు చెప్తున్నాను కాబట్టి చెప్తున్నా. అరే ఏం ఉండదేమో, ఈరోజు ఉండదేమో, నేను నిన్న చూసాను అట్లా పెట్టుకోకూడదండి అండి. రాబోయే 4 రోజులు ప్రతిరోజు వీడియో చూడండి మీరు. ఏ క్షణాన అప్డేట్ వస్తే నేను చెప్పను, మిస్ అయ్యారంటే నష్టపోయేది మీరే. ఇక ఈరోజు అండి సర్వదర్శనము, శ్రీవారి నడక మార్గం టోకెన్లు పూర్తిగా అయిపోయినాయి. రేపటికి సంబంధించి 4,000 టోకెన్లు సర్వదర్శన టోకెన్లు ఈరోజే మనకి తిరుపతిలోని కౌంటర్లో అయితే ఇవ్వడం జరిగింది. రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోనూ, బస్ స్టాండ్లో దిగితే శ్రీనివాసం కాంప్లెక్స్లో ఇస్తారండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక ఈరోజు సిఆర్ఓ ఆఫీస్లో దాదాపు 1,800 రూములు అయితే విడుదల చేశారు. 50, ₹100 రూములు. ఉదయం 10 గంటల సమయానికైతే మీకు 267 రూములు అందుబాటులో ఉన్నాయి. ₹1,000 రూములు అయితే ఇంకా ఈ సమయానికి విడుదల చేయాల. మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోవాల్సింది ఏమిటంటే 1,800 రూములు విడుదల చేశారు. దయచేసి ఈ విషయం తెలుసుకోండి. ఓకేనా? మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, ప్రస్తుతానికైతే రద్దీ బాగానే ఉంది. మీరు అనుకున్నట్టుగా రద్దీ లేదు అనుకుంటారేమో. ఈరోజు సోమవారం కదా, దర్శనం ఈజీగా అయిపోతుందని. అలా ఏమీ లేదు. దాదాపు 67,000 మంది తిరుమల కొండపైన ఉన్నారు. దయచేసి విషయం మీరు తెలుసుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి, మార్చ్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు కూడా మనకి
ఇవాళ రేపు ఒక అప్డేట్ రావచ్చు. రెడీగా ఉండండి. అప్డేట్ రాగానే నేను పోస్ట్ చేస్తాను. అన్ని టికెట్‌లకు సంబంధించి అప్డేట్ వస్తది. ఏ టైంలో వస్తదో కూడా నేను చెప్పలేను. దయచేసి ఈరోజు, రేపు, ఎల్లుండి రాబోయే 4 రోజులు చాలా కీలకమైనది. ప్రతి అప్డేట్ కూడా ఏ టైంలోనైనా రావచ్చు. నేను ఎమ్మటే పోస్ట్ చేస్తా. తప్పకుండా మన ఛానెల్‌లో టచ్‌లో ఉంటే మీకు అన్ని అప్డేట్స్ రాగానే నేను పోస్ట్ చేస్తా. రాబోయే 3 నెలలు చాలా కీలకమైనది. జనవరిలో వైకుంఠ ఏకాదశి ఉంది. ఫిబ్రవరి 4లో రథసప్తమి ఉన్నది. మార్చ్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు కూడా మనకు ఈ వారం రోజుల్లో విడుదలవుతాయి. మన ఛానల్ టచ్‌లో ఉండడం 4, 5 రోజులు అస్సలు మిస్ అవ్వద్దు. మిస్ అయ్యారు అంటే చాలా కీలకమైన అప్డేట్స్ అన్నీ మీరు మిస్ అయిపోతారు. ఓకేనా? ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తూ తప్పకుండా మన వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఏవైనా డౌట్లుంటే కామెంట్ సెక్షన్‌లో ఏ దర్శన టికెట్‌కి సంబంధించి అయినా అడగవచ్చు. ఓకేనా? ఫిబ్రవరి వరకు అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయినాయి ఆన్‌లైన్‌లో. ఓకేనా? జనవరి నెలకు సంబంధించి హోమం టికెట్లనేవి మనకి ఈ నెల డిసెంబర్ 25 ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి. సరేనా? మరి ఈరోజు ఈ వీడియో సెలవు తీసుకోమంటారా? ధన్యవాదాలు.